ఈ వీడియోలో మనం ఫ్యూచర్ టెన్స్లో లాస్ట్ పార్ట్ అయినటువంటి ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పుకుందాం. ఇది 4 టైప్స్. మొదటిది ఇండెఫినిట్, దీన్నే సింపుల్ ఫ్యూచర్ అని కూడా అంటారు. రెండవది కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ అనమాట. మూడోది పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. నాలుగోది పర్ఫెక్ట్ కంటిన్యూస్, దీన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ది ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్. ఇది భవిష్యత్తులో అంటే ఇంకా జరగని ఒక పని గురించి చెప్తుందనమాట. అంటే ఆ పని ఇంకా జరగలేదు, జరగాల్సి ఉంది. యట్ టు హ్యాపెన్ అని చెప్పేసి అంటాం ఇంగ్లీష్లో. జరగాల్సిన పని అంటే జరగబోయేటటువంటి పని గురించి మాట్లాడుతుందన్నమాట ఈ ఫ్యూచర్ ఇండెఫినిట్. ఈ ఫ్యూచర్ ఇండెఫినిట్ లేదా సింపుల్ ఫ్యూచర్లో 4 రకాల సెంటెన్సెస్ ఉంటాయండి. సింపుల్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ నెగటివ్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్, దీన్ని పాజిటివ్ సెంటెన్స్ అని కూడా అంటామని చెప్పుకున్నాం. సో దీని స్ట్రక్చర్ వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్ రాస్తాం, తర్వాత విల్ కానీ షల్ కానీ. ఫ్యూచర్ టెన్స్లో మనం తీసుకునేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే విల్ లేదా షల్. ఎక్కడ విల్ ఎక్కడ షల్ ఇది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ అయినటువంటి విల్ కానీ షల్ కానీ తీసుకోవాలి. తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపమైనటువంటి V1 తీసుకోవాలి. తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి. నెక్స్ట్ అండి నెగటివ్ సెంటెన్స్ అంటే నాట్ ఉపయోగిస్తాం. సబ్జెక్ట్ రాస్తాం, సబ్జెక్ట్ మీద బేస్ చేసుకొని విల్ కానీ షల్ కానీ ఉపయోగిస్తాం. తర్వాత నాట్ రాస్తాం హెల్పింగ్ వర్బ్ తర్వాత. నెక్స్ట్ వర్బ్ యొక్క మొదటి రూపమైనటువంటి V1 రాసి ఆబ్జెక్ట్ రాస్తాం. థర్డ్ వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్, ప్రశ్నార్థక వాక్యం అనమాట. సో ప్రశ్నార్థక వాక్యాల్లో హెల్పింగ్ వర్బ్ ముందే రాసేయాలి. సో కాబట్టి విల్ కానీ షల్ కానీ ముందే రాసేస్తాం. తర్వాత సబ్జెక్ట్ రాస్తాం, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపమైనటువంటి V1 రాస్తాం. తర్వాత ఆబ్జెక్ట్ రాసి క్వశ్చన్ మార్క్ అనేది కంపల్సరీగా ఉంచాలి. నెక్స్ట్ ఇంటరాగేటివ్ నెగటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్లోనే నెగిటివ్ అనమాట. సో ఇందులో కూడా షల్ కానీ విల్ కానీ రాస్తాం ఫస్ట్, తర్వాత సబ్జెక్ట్ రాస్తాం, సబ్జెక్ట్ తర్వాత నాట్ రాస్తాం, నాట్ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని రాస్తాం, తర్వాత ఆబ్జెక్ట్ రాసి క్వశ్చన్ మార్క్ అనేది ఉపయోగిస్తాం అనమాట. అయితే ఈ ఫ్యూచర్ టెన్స్లో మనం విల్ లేదా షల్ను హెల్పింగ్ వర్బ్స్గా ఉపయోగించాలి. వీటినే ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటారు. షల్ను సాధారణంగా సబ్జెక్ట్ ప్లేస్లో ఐ కానీ వీ కానీ వస్తే ఉపయోగిస్తాము. విల్ను మిగిలిన సబ్జెక్ట్స్తో అంటే యూ కానీ హీ కానీ షీ కానీ ఇట్ లేదా ది మొదలైన వాటితో అంటే ఐ వీ కాకుండా మిగిలిన సబ్జెక్ట్స్తో మనం విల్ని ఉపయోగిస్తాం. ఓకే, అయితే అప్డేటెడ్ ఇంగ్లీష్లో అన్ని సబ్జెక్టులతో విల్ను ఉపయోగించడం జరుగుతుందండి, అది జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ ఈ ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్లో కూడా మనం వర్బ్ V1 ఫామ్ని అంటే బేస్ ఫామ్ని ఉపయోగిస్తాం అనమాట. ఓకే, 4 రకాల స్ట్రక్చర్స్ చెప్పుకున్నాం కదా. ఆ 4 రకాల స్ట్రక్చర్స్ని ఉపయోగించి సెంటెన్స్ రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అండి సింపుల్ సెంటెన్స్, ఐ షాల్ గో టు ముంబై టుమారో. ఇక్కడ సబ్జెక్ట్ ఐ తీసుకున్నాను, హెల్పింగ్ వర్బ్ షల్ రాశాను. సో హెల్పింగ్ వర్బ్ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపమైనటువంటి గో రాశాను, టు ముంబై అని రాశాను, టుమారో అని కూడా రాశాను. టుమారో అనేది దేన్ని తెలియజేస్తుంది? ఈ యాక్షన్ ఇంకా జరగలేదు, ఫ్యూచర్లో జరగబోతూ ఉంది అనేటటువంటి విషయాన్ని మనకి టుమారో అనేది తెలియజేస్తూ ఉంది. ఓకే రైట్. సో ఫ్యూచర్ని ఇండికేట్ చేసేటటువంటి యాడ్ వర్బ్ అనేది కంపల్సరీగా ఫ్యూచర్ టెన్స్లో ఉండాలి. ఓకే, నెగిటివ్ సెంటెన్స్ రాస్తే నాట్ ఉపయోగించాలి హెల్పింగ్ వర్బ్ తర్వాత. ఐ షల్ నాట్ గో టు ముంబై టుమారో. ఐ అనే సబ్జెక్ట్ రాసాం, హెల్పింగ్ వర్బ్ షల్ రాసి తర్వాత వెంటనే నాట్ రాసి వర్బ్ యొక్క మొదటి రూపమైనటువంటి గో రాసి టు ముంబై టుమారో అని చెప్పేసి రాశాను. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండి. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకురావాలి కాబట్టి షల్ ఫస్ట్ రాశాను, షల్ తర్వాత సబ్జెక్ట్ అయినటువంటి ఐ రాసి నెక్స్ట్ వర్బ్ యొక్క మొదటి రూపమైనటువంటి గో రాశాను, టు ముంబై టుమారో అని చెప్పేసి రాసి క్వశ్చన్ మార్క్ అనేది ఉపయోగించాను. షల్ ఐ గో టు ముంబై టుమారో అలా. ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్ అండి, నాట్ ఉపయోగించి రాసేది. షల్ రాశాను ఫస్ట్, హెల్పింగ్ వర్బ్ ముందు రాయాలి కాబట్టి, తర్వాత సబ్జెక్ట్ రాశాను, సబ్జెక్ట్ తర్వాత నాట్ రాసి గో టు ముంబై టుమారో అని చెప్పేసి రాయటం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే విల్ లేదా షల్ వాడకం గురించి. ఓకేనా, జనరల్ ఫ్యూచర్ అండి. విల్ని ఫస్ట్ పర్సన్ అయినటువంటి ఐ వీ, ఓకేనా, ఫస్ట్ పర్సన్ అయినటువంటి సింగులర్ ఐ ప్లూరల్ వీ, ఈ రెండింటిని మిగిల్చి అంటే ఐ వీ కాకుండా మిగిలిన సబ్జెక్ట్స్తో విల్ అనేది ఉపయోగిస్తాము. ఓకేనా, మరి షల్ని కేవలం ఫస్ట్ పర్సన్ ఐ వీతో ఉపయోగిస్తాము. ఐ వీతో షల్ ఉపయోగిస్తామని గుర్తుంచుకుంటే మిగిలిన సబ్జెక్ట్స్తో విల్ ఉపయోగిస్తామనేది ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ అడాప్ట్ రూల్స్ అండి. అంటే ఒక వాక్యం అడ్వైస్ కానీ
డిటర్మినేషన్ కానీ, ఆర్డర్, లేకపోతే ప్రామిస్, లేకపోతే థ్రెట్ వంటి ఎమోషన్స్ బలమైనటువంటి ఉద్దేశాలను చూపించినప్పుడు విల్లు మరియు షల్లు ఈ 2 నియమాలు తారుమారైపోతాయన్నమాట. రివర్స్ అవుతాయన్నమాట. అంటే మామూలుగా జనరల్ రూల్ ప్రకారం జనరల్ ఫ్యూచర్ టెన్స్‌లో షల్‌ని ఐయుఈకి రాసాం. సో, అలా కాకుండా షల్‌ని ఐయుఈకి కాకుండా మిగిలినటువంటి సబ్జెక్ట్స్‌తో ఉపయోగించి రాసాము అంటే అది అడ్వైజ్ అయినా అవుతుంది, డిటర్మినేషన్ అన్నా అవుతుంది, ప్రామిస్ అయినా, ఆర్డర్ గానీ, థ్రెట్ కానీ వీటిలో ఏదో ఒకటి అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? రివర్స్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, కాబట్టి షల్, విల్ ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. మీనింగ్ అనేది మారిపోద్ది. ఓకే. విల్ అనేటటువంటిది ఐవితో వాడతారు. ఎప్పుడు? దృఢ నిశ్చయం చెప్పేటప్పుడు, వాగ్దానం చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు. మరి షల్‌ని ఫస్ట్ పర్సన్ తప్ప మిగిలిన వాటితో వాడినప్పుడు ఏమవుతుందంటే అది ఆర్డరు లేదా థ్రెట్ అవుతుందన్నమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. హీ షల్ డెఫినెట్లీ పాస్ ద ఎగ్జామ్. అతను ఖచ్చితంగా ఎగ్జామ్ పాస్ అవుతాడు. ఇక్కడేంటి? ఐవితో కాకుండా హీతో ఉపయోగించాం షల్. అంటే ఇక్కడ దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం గురించి మాట్లాడుతున్నాము. థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి హీతో షల్ ఉపయోగించాం కాబట్టి మీనింగ్ మారిపోయిందనమాట. ఫ్యూచర్ యాక్షన్ కాకుండా. ఫ్యూచర్ యాక్షన్ అంటే జనరల్ ఫ్యూచర్ యాక్షన్ కాకుండా అని అర్థం. నెక్స్ట్, షీ షల్ నాట్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్. ఇక్కడ షీతో షల్ అనేది ఉపయోగించాం. ఇక్కడ ఏమవుతుంది? ఆమె పరీక్షల్లో ఫెయిల్ కాకూడదు అంటే ఆర్డర్. ఆమె పరీక్షల్లో ఫెయిల్ అవ్వకూడదని ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆమె పరీక్షల్లో ఫెయిల్ అవ్వదు అని కాదు అర్థం, ఇక్కడ ఆర్డర్ వేయటం. సో, ఇక్కడ వెల్లుకి బదులుగా షల్లు వాడటం వల్ల మీనింగ్ అనేది మారిపోయింది, రివర్స్ అయిపోయింది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈ స్లైడ్స్‌ని 2 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకే తెలుగులో ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, మరికొన్ని సందర్భాలండి. భవిష్యత్తు కాలాన్ని సూచించే పదాలున్నప్పుడు, అంటే భవిష్యత్తు కాలాన్ని సూచించే పదాలంటే టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్స్ అంటే ఇలాంటి పదాలున్నప్పుడు ఆ చర్యలు వివరించడానికి మనం సింపుల్ ఫ్యూచర్‌ని ఉపయోగించాలి. ఎలా అంటే హీ విల్ గో టు ఆగ్రా టుమారో. ఎప్పుడు వెళ్తాడంటున్నామండి? టుమారో, రేపు అంటున్నాం కాబట్టి సింపుల్ ఫ్యూచర్‌లో రాయాలి. ఐ విల్ కాల్ ఆన్ యూ నెక్స్ట్ సండే. నేను వచ్చే ఆదివారం మీకు కాల్ చేస్తాను అని చెప్తున్నాం. ఓకే. నెక్స్ట్ అండి, యాడ్వర్బ్ క్లాజ్ అండి. యాడ్వర్బ్ క్లాజ్‌లో ఎలా ఉపయోగిస్తాము? ఇఫ్, అన్లెస్, వెన్ వంటి వాటితో మొదలయ్యేటటువంటి యాడ్వర్బ్ క్లాజ్‌లో భవిష్యత్తును చెప్పేటప్పుడు ఆ క్లాజ్‌ను సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంచాలి. మెయిన్ క్లాజ్‌నేమో సింపుల్ ఫ్యూచర్‌లో ఉంచాలి. ఇదే రూల్‌ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అప్పుడు కూడా చెప్పుకున్నామండి. ఒక సెంటెన్స్ ఇఫ్ కానీ, అన్లెస్ కానీ, వెన్‌తో స్టార్ట్ అవుతూ ఉంటే దానిలో 2 క్లాజులు, ఒక సబార్డినేట్ క్లాజు, ఒక మెయిన్ క్లాజు ఉంటాయి. ఏ సెంటెన్స్ అయితే ఇఫ్‌తో, అన్లెస్‌తో, వెన్‌తో స్టార్ట్ అవుతుందో దానిని సబార్డినేట్ క్లాజ్ అంటాం. సో, ఆ సెంటెన్స్‌ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో రాయాలి. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌తో రాసినటువంటి వాక్యం తర్వాత వచ్చేటటువంటి మెయిన్ క్లాజ్‌ను సింపుల్ ఫ్యూచర్‌లో రాయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇఫ్ హీ వర్క్స్ హార్డ్ హీ విల్ పాస్. ఫస్ట్ కామాకు ముందు ఉన్నటువంటి సెంటెన్స్ చూడండి, ఇఫ్‌తో స్టార్ట్ అయింది. ఇఫ్‌తో స్టార్ట్ అయినటువంటి క్లాజ్‌ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంచాం. ఇది సబార్డినేట్ క్లాజ్. నెక్స్ట్ కామా తర్వాత చూడండి, హీ విల్ పాస్. ఇది మెయిన్ క్లాజ్. దీన్ని సింపుల్ ఫ్యూచర్‌లో ఉంచామన్నమాట. వర్క్స్ అనేది ప్రెజెంట్ టెన్స్, విల్ పాస్ అనేది ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ ఇఫ్ ప్లేస్‌లో మీరు వెన్ ఉపయోగించి రాయొచ్చు. అయితే అన్లెస్ అంటే ఏంటంటే ఇఫ్ నాట్ అని అర్థం. దాన్ని రాస్తే ఎలా ఉంటుందంటే అన్లెస్ యూ మెండ్ యువర్ వేస్ యూ విల్ నాట్ సక్సీడ్ ఇన్ లైఫ్. సో, మీరు మీ అలవాట్లను మార్చుకోకపోతే జీవితంలో విజయం సాధించలేరు అనే మీనింగ్‌లో చెప్పడం జరిగిందనమాట. అన్లెస్ అనేటటువంటిది సబార్డినేట్ క్లాజ్. అందుకోసమే దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో రాసాం. కామా తర్వాత ఉన్నటువంటి మెయిన్ క్లాజ్‌ని సింపుల్ ఫ్యూచర్‌లో రాసామన్నమాట. సో, ద రూల్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నానండి. ఇఫ్, అన్లెస్, వెన్ వంటి యాడ్వర్బ్స్‌తో లేదా ఇఫ్, అన్లెస్, వెన్ వంటి వాటితో మొదలయ్యే యాడ్వర్బ్ క్లాస్ ఉపవాక్యం అంటామన్నమాట. భవిష్యత్తు చర్యను చెప్పినప్పుడు, లేకపోతే వీటిని ఉపయోగించి భవిష్యత్తు చర్యను మనం రాసేటప్పుడు ఆ క్లాజ్‌ను మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంచాలి. దాని తర్వాత ఉండేటటువంటి మెయిన్ క్లాజ్ అంటే ప్రధాన వాక్యాన్ని మాత్రం సింపుల్ ఫ్యూచర్‌లో ఉంచాలి. అది. నెక్స్ట్, ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ అండి. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో కొనసాగుతూ ఉండే చర్య గురించి చెప్పడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ అనేది వాడతాం. ఈ ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్‌లో కూడా 4 రకాల వాక్యాలు అనేవి ఉంటాయన్నమాట. సింపుల్, నెగెటివ్, ఇంటరాగేటివ్, ఇంటరాగేటివ్ నెగెటివ్.
సింపుల్ సెంటెన్స్ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ రాస్తాం, సబ్జెక్ట్ తర్వాత విల్ కానీ షల్ కానీ రాస్తాం. ఇక్కడ బి అనేటటువంటి బి ఫామ్ని ఉపయోగిస్తామంటే సింపుల్ సెంటెన్స్లో. ఇదేంటి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు ఆ పాజిటివ్ సెంటెన్స్నే సింపుల్ సెంటెన్స్ అంటున్నాను. సింపుల్ ఫ్యూచర్ కాదు నేను అంటుంది, జాగ్రత్తగా వినాలి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో పాజిటివ్ వాక్యం రాసేటప్పుడు, పాజిటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు, పాజిటివ్ సెంటెన్స్ అంటే సింపుల్ సెంటెన్స్ అని అర్థం, కంపల్సరీగా బి అనేటటువంటి బి ఫామ్ని తీసుకోవాలి. నెగిటివ్లో కూడా బి అనేది తీసుకోవాలి. ఇంటరాగేటివ్లో కూడా బి అనేటటువంటి తీసుకోవాలి. ఇంటరాగేటివ్ నెగిటివ్లో కూడా బి ఫామ్ అనేది వాడాలి. సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో బి ఫామ్ అయినటువంటి బిని ఉపయోగించాలి. ఓకే, ప్రజెంట్ టెన్స్లో ఈజ్ యామ్ ఆర్ ఉపయోగించాం, పాస్ట్ టెన్స్లో వజ్ వర్ ఉపయోగించాం. ఏంటి, కంటిన్యూస్ ఫార్మ్స్ గురించి నేను మాట్లాడేది. ప్రజెంట్ కంటిన్యూస్లో ఈజ్ యామ్ ఆర్ ఉపయోగించాం, పాస్ట్ కంటిన్యూస్లో వజ్ వర్ ఉపయోగించాం, ఫ్యూచర్ కంటిన్యూస్లో బిని ఉపయోగిస్తూ ఉన్నాం అనమాట. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. సింపుల్ సెంటెన్స్ సబ్జెక్ట్ రాస్తాము, హెల్పింగ్ వర్బ్ అయినటువంటి విల్ కానీ షల్ కానీ రాస్తాము, తర్వాత బిఎన్ రాస్తాము, V1కి ఐఎన్జీ యాడ్ చేసి V1 ప్లస్ ఐఎన్జీ రాసి ఆబ్జెక్ట్ రాస్తాం. నెగిటివ్ సెంటెన్స్ నాట్ అనే వాక్యం రాయాలి. సబ్జెక్ట్ రాస్తాం, సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్ రాస్తాం, సబ్జెక్ట్ తర్వాత విల్ కానీ షల్ కానీ రాసి, ఇవి హెల్పింగ్ వర్బ్ కాబట్టి నాట్ ఇక్కడే రాస్తాం, నాట్ తర్వాత బి అనేటటువంటి బి ఫామ్ రాసి V1 ప్లస్ ఐఎన్జీ రాసి ఆబ్జెక్ట్ రాస్తాం. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండి. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ని ఫస్ట్ రాస్తాం కాబట్టి విల్ని షల్ని ఫస్ట్ రాసి, విల్ కానీ షల్ కానీ, తర్వాత సబ్జెక్ట్ రాసి, తర్వాత బి అనేటటువంటి బి ఫామ్ రాస్తాం, V1 ప్లస్ ఐఎన్జీ రాసి ఆబ్జెక్ట్ రాసి క్వశ్చన్ మార్క్ అనేది ఉపయోగిస్తాం. ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్లో, సో ఇది కూడా ఇంటరాగేటివేగా, సో కాబట్టి విల్ని షల్ని ఏదన్నా ఒకదాన్ని ఫస్టే రాసి, తర్వాత సబ్జెక్ట్ రాసి, సబ్జెక్ట్ తర్వాత నాట్ రాసి, నాట్ తర్వాత బి ఫామ్ బిఎన్ రాసి V1 ప్లస్ ఐఎన్జీ అని రాసి ఆబ్జెక్ట్ అనేది రాసి క్వశ్చన్ మార్క్ అనేది ఉపయోగిస్తాం. సో ఈ సెంటెన్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ చూడండి. సింపుల్ సెంటెన్స్ ఎలా ఉంటుంది కంటిన్యూస్ టెన్స్లో, హీ విల్ బీ డూయింగ్ హిస్ వర్క్. సో విల్ రాశాను, సబ్జెక్ట్ తర్వాత బిఎన్ రాశాను, సో డూయింగ్ ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ రాశాను, తర్వాత ఆబ్జెక్ట్ రాశాను. నెక్స్ట్ నెగిటివ్లో హీ విల్ నాట్ బీ డూయింగ్ హిస్ వర్క్, హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ ఉపయోగించి రాశాను కదా, తర్వాత బీ ఫామ్, నాట్ తర్వాత రాశాను బీ ఫామ్. నెక్స్ట్ ఇంటరాగేటివ్లో విల్ అనేది ముందుకు తీసుకురావాలి కదా, విల్ హీ బీ డూయింగ్ హిస్ వర్క్, విల్ తర్వాత సబ్జెక్ట్ రాసి, సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ రాశాను అనమాట, తర్వాత వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ డూయింగ్ అనేది రాశాను, విల్ హీ బీ డూయింగ్ హిస్ వర్క్ అని రాశాను. నెక్స్ట్ ఇంటరాగేటివ్ నెగిటివ్ అండి, విల్ ఫస్టే రాశాను, తర్వాత హీ అనే సబ్జెక్ట్ రాశాను, సబ్జెక్ట్ తర్వాత నాట్ రాసి బి అనే బీ ఫామ్ రాసి V1 ప్లస్ ఐఎన్జీ డూయింగ్ రాశాను, తర్వాత హిస్ వర్క్ అని రాశాను అనమాట. ఈ విధంగా మనం సెంటెన్స్ని రాయాల్సి ఉంటుంది. ఇంకొన్ని రూల్స్ అండి. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయాన్ని సూచించేటటువంటి యాడ్వర్బ్స్ అయినటువంటి టుమారో, నెక్స్ట్ సండే, నెక్స్ట్ వీక్ వంటి పదాలతో పాటు అట్ దిస్ టైమ్ అనేటటువంటి ఈ ఫ్రేజ్ని కూడా రాయాలి. అట్ దిస్ టైమ్ టుమారో అని, అట్ దిస్ టైమ్ నెక్స్ట్ సండే అని, అట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. అప్పుడే అది ప్రజెంట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అలా కాకుండా జస్ట్ టుమారో, నెక్స్ట్ సండే, నెక్స్ట్ వీక్ అని రాస్తే సింపుల్ ఫ్యూచర్ అవుతుంది. వీటితో పాటుగా అట్ దిస్ టైమ్, అట్ దిస్ మూమెంట్ అని చెప్పేసి రాసామంటే అప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ అవుతుంది అనమాట. కంప్లీట్ వాక్యం రాస్తే ఎలా ఉంటుందంటే ద కుక్ విల్ బి కుకింగ్ ఫుడ్ అట్ దిస్ టైమ్ టుమారో, అట్ దిస్ టైమ్ టుమారో అని చెప్పేసి రాయాలి. ఓకే, ఐ షల్ బి రైటింగ్ యాన్ ఎస్సే అట్ దిస్ టైమ్ ద డే ఆఫ్టర్ టుమారో. ఇలాగా కంప్లీట్ వాక్యాన్ని రాయాలి ఫ్యూచర్ కంటిన్యూస్కి సంబంధించి. నెక్స్ట్ అండి ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ని ఎలా ఉపయోగించాలి? భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి ఒక చర్య పూర్తవుతుంది అని ఆశించినప్పుడు ఈ టెన్స్ ఉపయోగిస్తాం. అలానా సమయానికల్లా మీ పని పూర్తయిదండి అని చెప్పేటప్పుడు. సో దీంట్లో కంపల్సరిగా విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ అని వస్తుందన్నమాట. సో దీంట్లో కూడా 4 రకాల వాక్యాలు, వాటికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్. సింపుల్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ రాస్తాం, విల్ కానీ షల్ కానీ రాసి హ్యావ్ రాస్తాం, హ్యావ్ తర్వాత ఎప్పుడైనా సరే V3 రాస్తామని చెప్పుకున్నాము, తర్వాత ఆబ్జెక్ట్ రాస్తాం. సో నెగిటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ రాస్తాం, విల్ కానీ షల్ కానీ రాసి హెల్పింగ్ వర్బ్స్ కాబట్టి ఇవి నాట్ ఇక్కడే రాసేస్తాం, తర్వాత హ్యావ్ రాసి V3 రాసి ఆబ్జెక్ట్ రాస్తాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో విల్ కానీ షల్ కానీ రాసి సబ్జెక్ట్ రాస్తాం, సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ రాస్తాం, హ్యావ్ తర్వాత V3 రాసి ఆబ్జెక్ట్ రాసి క్వశ్చన్ మార్క్ ఉపయోగిస్తాం. హెల్పింగ్ వర్బ్ను ముందే రాసి తర్వాత సబ్జెక్ట్ రాయాలి కదా. నెక్స్ట్ ఇంటరాగేటివ్ నెగిటివ్లో విల్ కానీ షల్ కానీ ఏదో ఒక దాన్ని సబ్జెక్ట్ అనుసరించి ముందే రాసి తర్వాత సబ్జెక్ట్ రాసి, సబ్జెక్ట్ తర్వాత నాట్ రాసి, నాట్ తర్వాత హ్యావ్ రాయాలి, హ్యావ్ తర్వాత V3 రాసి ఆబ్జెక్ట్ రాసి క్వశ్చన్ మార్క్ అనేది ఉపయోగించాలి. సెంటెన్స్ కూడా చూద్దాం మనం.
దానికంటే ముందు మీరు 4 రకాల సెంటెన్సెస్ గమనించినట్లయితే సబ్జెక్ట్ ఏదైనా సరే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్‌లో మనం హ్యావ్ మాత్రమే ఉపయోగించాం. హ్యాస్ అనేది రాదు. విల్, షల్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో హ్యాస్ అనేది రాదు. హ్యావ్ మాత్రమే ఉపయోగించాలి. గుర్తుంచుకోవాలి. అంతేకాదు హ్యావ్ తర్వాత V3ని మాత్రమే ఉపయోగించాలి. సెంటెన్సెస్ చూడండి. హీ విల్ హ్యావ్ లెర్న్డ్ దిస్ లెసన్. లెర్న్ట్ అన్న V3ఏ, లెర్న్ అన్న V3 అనండి. అందుకే నేను 2 రాయడం జరిగింది ఇక్కడ. సబ్జెక్ట్ రాశాను, విల్ రాశాను. విల్ తర్వాత హ్యావ్ రాశాను. తర్వాత V3 రాసి ఆబ్జెక్ట్ రాశాను అనమాట. అతని పాఠాన్ని నేర్చుకుని ఉంటాడు అని. దే విల్ నాట్ హ్యావ్ కాట్ ద కల్ప్రిట్. వారు ఆ నేరస్తుని పట్టుకొని ఉండరు. నాట్ ఉపయోగించాను విల్ తర్వాత. హ్యావ్ తర్వాత కాట్ అనే V3 ఉపయోగించాను. విల్ దే హ్యావ్ కాట్ ద కల్ప్రిట్. వారు ఆ నేరస్తుని పట్టుకొని ఉంటారా? సో హెల్పింగ్ వర్బ్ ముందే రాసి తర్వాత సబ్జెక్ట్ దే రాశాను. దే తర్వాత హ్యావ్ రాసి V3 రాశాను. హ్యావ్ పక్కనే V3 రాసినాను అనమాట. నెక్స్ట్, విల్ పోలీస్ నాట్ హ్యావ్ కాట్ ద థీఫ్. ఇక్కడ విల్ రాశాను, తర్వాత సబ్జెక్ట్ రాశాను. దాని తర్వాత నాట్ రాసి తర్వాత హ్యావ్ ప్లస్ V3 రాశాను అనమాట. ఓకే, ఈ రకంగా సెంటెన్సెస్ని రాయాల్సి ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఒక వాక్యం లేదా ఒక వాక్యంలో 2 యాక్షన్స్ వచ్చినప్పుడు వాటిలో భవిష్యత్తులో ముందుగా పూర్తయ్యేటటువంటి యాక్షన్ని అంటే ప్రీవియస్ యాక్షన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలన్నమాట. ఓకేనా? 2 యాక్షన్స్ వచ్చినప్పుడు ముందుగా జరిగేటటువంటి యాక్షన్ ఫస్ట్గా జరిగే 2 యాక్షన్స్లో మొదటిగా జరిగేటటువంటి దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఓకే, 2 చర్యలు ఉన్నప్పుడు, ఒక వాక్యంలో 2 చర్యలు ఉన్నప్పుడు, ఓకే, మొదటగా పూర్తయ్యేటటువంటి చర్య అంటే యాక్షన్, ఫస్ట్ జరిగేటటువంటి యాక్షన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తే ఫస్ట్ జరిగినటువంటి యాక్షన్ రెండో యాక్షన్ సబ్సిక్వెంట్ యాక్షన్ని ప్రజెంట్ ఇండెఫినెట్లో చెప్తాం. అంటే ఫ్యూచర్లో మనం ప్రజెంట్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ కాంబినేషన్ అనేది వస్తూ ఉంది. ఎగ్జాంపుల్ చూడండి. ద స్టూడెంట్ విల్ హ్యావ్ రివైజ్డ్ దేర్ లెసన్ బిఫోర్ ద టీచర్ కమ్స్. బిఫోర్ అనే కంజంక్షన్తో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగించాం. మరి 2 సెంటెన్స్లో మొదట జరిగినటువంటి యాక్షన్ ఏంటంటే స్టూడెంట్స్ విల్ హ్యావ్ రివైజ్డ్ దేర్ లెసన్స్. ఎందుకంటే ఇక్కడ విల్ హ్యావ్ రివైజ్డ్ అనేటటువంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి ఈ యాక్షన్ జరిగిన తర్వాతే టీచర్ రావడం అనేది జరిగింది అని చెప్పేసి అంటున్నారు. టీచర్ రాకముందే విద్యార్థులు వారి పాఠాన్ని రివైజ్ చేసి ఉంటారు. అలాగా ఓకేనా? విల్ హ్యావ్ రివైజ్డ్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్, ప్రీవియస్ యాక్షన్, సబ్సిక్వెంట్ యాక్షన్ వచ్చేసి కమ్స్. వాడే కొన్ని సందర్భాలండి. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయాన్ని చెప్పటానికి మనం టిల్ కానీ బై కానీ మనం భవిష్యత్తు కాలాన్ని సూచించే పదాలైనటువంటి టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ అనేటటువంటివి ఉపయోగించాలన్నమాట ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో. బై కానీ టిల్ కానీ. ఎలాగా? హీ విల్ హ్యావ్ రివైజ్డ్ హిజ్ కోర్సెస్ బై టుమారో. బై అంటే ఆ సమయానికల్లా అని చెప్పేసి అర్థం. రేపటికల్లా, రేపటిలోగా తన కోర్సుని రివైజ్ చేసి ఉంటాడు. ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇక్కడ బై అనేది మనకి ప్రామాణికం అనమాట. వెన్ కానీ లేదా బిఫోర్తో పాటు సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగించాలి. వెన్ లేదా బిఫోర్ తర్వాత వచ్చేటటువంటి టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయి ఉండాలన్నమాట. ఓకే, ఐ షల్ హ్యావ్ టేకెన్ అ బాత్ బిఫోర్ ద డే డాన్స్. సో పగలు మొదలవక ముందే నేను స్నానం చేసి ఉంటాను. బిఫోర్ తర్వాత ఉన్నటువంటి సెంటెన్స్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసాము. బిఫోర్కి ముందు ఉన్నటువంటి సెంటెన్స్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో రాసాము. నెక్స్ట్ అండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి కూడా ఒక చర్య కొంత సమయం పాటు కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పడానికి అనమాట. దీంట్లో కూడా 4 రకాలైనటువంటి సెంటెన్సెస్ ఉంటాయి. సింపుల్ అని, నెగిటివ్ అని, ఇంటరాగేటివ్ అని, ఇంటరాగేటివ్ నెగిటివ్ అని. ఫస్ట్ దానికి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ రాస్తాం, విల్ కానీ షల్ కానీ ఏదో ఒకటి రాస్తాం. తర్వాత హ్యావ్ రాస్తాం పర్ఫెక్ట్ కాబట్టి. కంటిన్యూస్ కూడా అంటున్నాం కాబట్టి బీయిన్ రాసి V1 + ing రాస్తాం. ఆబ్జెక్ట్ రాస్తాం. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే సిన్స్ కానీ ఫర్ కానీ రాసి టైం అనేది రాస్తూ ఉన్నాం మనం. ఓకే, ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ నెగిటివ్లో ఏం చేస్తామండి? విల్లు షల్లు తర్వాత నాట్ ఉపయోగిస్తాం. అంతేగా, రిమైనింగ్ అంతా సేమ్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీయిన్ + V1 + ing ఆబ్జెక్ట్ రాసి సిన్స్ కానీ ఫర్ కానీ రాసి టైం అనేది రాస్తాం. ఇంటరాగేటివ్ విల్ కానీ షల్ కానీ రాసి సబ్జెక్ట్ రాస్తాం. ఎందుకని? ఇంటరాగేటివ్ అన్నాం కాబట్టి విల్ కానీ షల్ కానీ ముందే రాయాలి. తర్వాత సబ్జెక్ట్ రాస్తాం. తర్వాత నాట్ రాసి బీయిన్ + V1 రాస్తాం. బీయిన్ + V1 + ing రాస్తాం. ఆబ్జెక్ట్ రాస్తాం. తర్వాత సిన్స్ ఫర్ రాసి టైం రిఫరెన్స్ ఇచ్చి క్వశ్చన్ మార్క్ అనేది ఉపయోగించాలి. ఇంటరాగేటివ్ నెగిటివ్ ఇది కూడా అంతేనండి. విల్ కానీ షల్ కానీ ఫస్టే రాసి తర్వాత సబ్జెక్ట్ రాసి నాట్ రాస్తాం. నాట్ తర్వాత హ్యావ్ బీన్ రాస్తాం. V1 రాసి ing యాడ్ చేస్తాం. ఆబ్జెక్ట్ పెడతాం. సిన్స్ కానీ ఫర్ కానీ రాసి టైం రిఫరెన్స్ ఇచ్చి క్వశ్చన్ మార్క్ అనేది ఉపయోగిస్తాం.
సో దీనికి సంబంధించినటువంటి కొన్ని సెంటెన్సెస్. ఈ ఎగ్జాంపుల్స్ మనం ఇచ్చినటువంటి స్ట్రక్చర్ ప్రకారం రాయడం జరిగింది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మై మదర్ విల్ హ్యావ్ బీన్ వాషింగ్ ద క్లాత్ సిన్స్ మార్నింగ్. ఈ సెంటెన్స్ మనం పైన చెప్పుకున్నటువంటి టేబుల్లో ఉన్న స్ట్రక్చర్ ప్రకారం రాశానండి. ఎంతవరకు తీసుకుంటే మీనింగ్ రాదు. దీంతో పాటుగా బై అని రాసి టైం రెఫరెన్స్ కూడా, ఫ్యూచర్ టైం రెఫరెన్స్ కూడా ఇస్తేనే తెలుగులో మీనింగ్ కంప్లీట్ అవుతుందన్నమాట. ఇక్కడ మనము సెంటెన్సెస్ అది ప్రజెంట్ కానీ, పాస్ట్ కానీ, ఫ్యూచర్ కానివ్వండి, టేబుల్ కింద ఇచ్చేటటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా కంప్లీట్ కాదండి. అవి స్ట్రక్చర్ ప్రకారం రాయటం మాత్రమే. సో తర్వాత ఆ టెన్స్కి సంబంధించి ఫ్యూచర్ అయితే ఫ్యూచర్ రెఫరెన్స్కి సంబంధించినటువంటి టైం రెఫరెన్స్ యాడ్ వర్బ్, ప్రజెంట్ అయితే ప్రజెంట్కి సంబంధించినటువంటి టైం రెఫరెన్స్ యాడ్ వర్బ్, పాస్ట్ అయితే పాస్ట్కి సంబంధించిన టైం రెఫరెన్స్ యాడ్ వర్బ్స్ని ఉపయోగించి పూర్తిగా రాస్తేనే మీనింగ్ అనేది కంప్లీట్గా కన్వే అవుతుంది. స్ట్రక్చర్ ప్రకారమే చూడండి. ఇక్కడ మై మదర్ సబ్జెక్ట్ రాశాను. సబ్జెక్ట్ అనేటటువంటిది ఐ కానీ ఉయ్ కానీ ప్రనౌన్గా తీసుకోదు, కాబట్టి షల్ రాయకుండా విల్ రాశాను అనమాట. ఐ ఉయ్ ప్రనౌన్స్గా ఉన్నప్పుడు మాత్రమే మనం షల్ రాస్తామని చెప్పుకున్నాం అనమాట. మై మదర్ అనేటటువంటి సబ్జెక్ట్ షీ కిందకి వస్తుంది కాబట్టి విల్ రాశాను. ఎస్, విల్ తర్వాత హ్యావ్ రాశాను, బీన్ రాశాను, హ్యావ్ బీన్. తర్వాత V1+ing వాషింగ్ రాశాను. ద క్లాత్స్ అనే ఆబ్జెక్ట్ రాసి సిన్స్ మార్నింగ్ అనేది రాశాను అనమాట. నెక్స్ట్ రెండో సెంటెన్స్ చూడండి. నెగిటివ్. హీ రాశాను కాబట్టి విల్ రాశాను. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ ఉపయోగించాలి కాబట్టి విల్ తర్వాత నాట్ ఉపయోగించాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి హ్యావ్ బీన్ రాసి V1+ing రాశాను. హ్యావ్ బీన్ సాల్వింగ్ అని తర్వాత ఆబ్జెక్ట్ రాశాను ఫర్ 2 hours. నెక్స్ట్ ఇంటరాగేటివ్లో హెల్పింగ్ వర్బ్ ముందు రాయాలి కాబట్టి విల్ ముందు రాశాను. తర్వాత షీ రాసి హ్యావ్ బీన్ అనేది రాశాను. తర్వాత వాషింగ్ ద క్లాత్స్ అనే ఆబ్జెక్ట్ రాసి సిన్స్ మార్నింగ్ అనేది రాసి క్వశ్చన్ మార్క్ ఉపయోగించాను. నెక్స్ట్ ఇంటరాగేటివ్ నెగిటివ్. హెల్పింగ్ వర్బ్ను ముందే రాసి తర్వాత సబ్జెక్ట్ రాశాను. నెగిటివ్ అన్నాను కాబట్టి నాట్ రాయాలి. ఇంటరాగేటివ్ నెగిటివ్ కాబట్టి సబ్జెక్ట్ తర్వాతే నాట్ రాస్తాను. పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి హ్యావ్ రాసి బీన్ రాసి ప్రిపేర్ ప్లస్ ఐఎన్జీ ప్రిపేరింగ్ V1+ing రాశాను ఫర్ ద ఎగ్జామినేషన్ ఫర్ 15 days ఇలాగా. సో కంప్లీట్ మీనింగ్ ఉన్న సెంటెన్స్ నెక్స్ట్ సైడ్లో వాడే సందర్భాలు, ఏ సందర్భాల్లో వాడాలి అనే రూల్ గురించి డిస్కస్ చేద్దాం ఈ స్లైడ్లో. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయాన్ని సూచించేటటువంటి పదం ఏంటి? ఆ పదం అంటే బై. ఈ పదంతో పాటు సిన్స్, ఫర్ అనేటటువంటి టైం రెఫరెన్స్కి సంబంధించినటువంటి పదాలు కూడా ఉపయోగించేసి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. పూర్తిగా ఈ వాక్యాన్ని రాస్తే ఎలా ఉంటుందంటే, బై నెక్స్ట్ మండే ఐ షల్ హ్యావ్ బీన్ స్టేయింగ్ ఎట్ మై అంకుల్స్ హౌస్ ఫర్ 3 weeks అని రాస్తామన్నమాట. బై రాసి ఫ్యూచర్ రిఫరెన్స్ యాడ్ వర్బ్ రాసాం బై నెక్స్ట్ మండే అని. మళ్ళీ సెంటెన్స్ చివరిలో ఫర్ ఉపయోగించేసి 3 weeks అని టైం రిఫరెన్స్ రాసామన్నమాట. మిడిల్లో షల్ హ్యావ్ బీన్ స్టేయింగ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఉపయోగించామన్నమాట. ఈ విధంగా రాయాలి. వచ్చే సోమవారం నాటికి నేను మా మావయ్య వాళ్ళ ఇంట్లో 3 వారాలుగా ఉంటాను అని చెప్పేసి. బై టుమారో షీ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ హర్ సమ్స్ ఫర్ 10 days. ఇక్కడ కూడా బై రాశాను, టైం రిఫరెన్స్ ఇచ్చాను. లాస్ట్లో ఫర్ రాశాను, మళ్ళీ టైం రిఫరెన్స్ అనేది రాయడం జరిగింది. మిడిల్లో స్ట్రక్చర్కి సంబంధించినటువంటి విల్ హ్యావ్ బీన్ డూయింగ్ రాశాను అనమాట. ఈ విధంగా స్ట్రక్చర్ని ఫాలో అవటమే కాదు, బై అని చెప్పేసి ఫ్యూచర్ రిఫరెన్స్ వర్డ్ ఉండాలి, ఫర్ రాసి టైం రిఫరెన్స్ లేదా సిన్స్ రాసి, ఫర్ సిన్స్ ఏదైనా వాడచ్చు. సిన్స్ ఏమో పాయింట్ ఆఫ్ టైము, ఫర్ ఏమో పీరియడ్ ఆఫ్ టైంకి సంబంధించింది రాసి మనం ఈ సెంటెన్స్ని పూర్తి చేయవలసి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.